అసలు సర్పంచ్గా పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే అభ్యర్థిగా మీ మేడం ఉంది, మరి ఏమైనా ఇబ్బందులు, ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్? సరే, ఇక్కడ టోటల్గా ఒక సర్పంచ్కు పోటీ చేయాలంటే ఊరు ప్రజల మీద పట్టు ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం? కొన్ని పంచాయతీలు అవుతాయి కదా, ఆ పంచాయతీలలో ఏమైనా పాల్గొంటావాను? పోతాం, తప్పకుండా పోతాం. మనకు ఎవరైతే న్యాయం ఉన్నదో వాళ్ళ వైపు చెప్తాం. ఓకే, మనకు ఫేవర్గా ఏదైతే ఉన్నదో అంతవరకు మాట్లాడతాం. నా ఒక తప్పు ఉన్నది, అయినా నన్ను కరెక్ట్ చేయాలంటే అప్పుడేమో అట్లాంటప్పుడు బెదిరిస్తాం. వాడేమన్నా తప్పు చేస్తే నేను కూడా పోయి అవతలని కాలు మొక్కడానికి రెడీ ఉన్నాను. నాకున్న వీక్నెస్, నాకున్న బలం కూడా అదే. ఇక్కడ మీ ఊర్లో నీకున్న బలం ఇది. యువతతోటి మీరు ఎట్లా ఉంటారు? యువతతోటి అంటే నాకు ఏమైతే అది డబ్బులు కాకుండా మళ్ళీ వేరే పనులు కూడా చేస్తాను. డబ్బులు అయితే కంపల్సరీ. ఏం ప్రాబ్లం రాని 48 అవర్స్లో పరిష్కరిస్తాను. ఏం ప్రాబ్లం కానీ. మీరు గెలిచినా ఓడినా మీరు ఏమంటున్నారు? ఒకటి, కుల్పాలు చేసి గప్పాలు చెప్పుకోకూడదు కాదు. ప్రత్యర్థులు ఎట్లున్నా రాజకీయమే దోస్తాను. ఇప్పుడు నీకున్న ఒకటి ఏంటంటే పెద్ద బాధ్యత. అందరికీ నమస్తే, నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగి మండలం పోల్కంపల్లి గ్రామంలో ఉన్నాం. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, ఇతరతర విషయాలు కావచ్చు, ఏ విధంగా ప్రచారం కొనసాగుతుందనే అంశాన్ని తెలుసుకోవడానికి మనం ఒక వ్యక్తికి దగ్గరికి రావడం జరిగింది. అతన్ని సర్పంచ్ అభ్యర్థి మొగిలిగిద్ద జ్యోతి భీమయ్య గారు. వారు మనతో ఉన్నారు. వాస్తవానికి తాము ఏ పార్టీలో పనిచేస్తున్నారు, ఒక అంశం, సర్పంచ్ అభ్యర్థిగా ఏ నమ్మకంతో నిలబడరు అనే అంశాన్ని తన మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం అన్న. అంతా మంచిదే కదా? మంచిదే అన్న. మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకునికి రావడం జరిగింది. అసలు సర్పంచ్గా పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ప్రజలకు సేవ చేద్దామని కాన్సెప్ట్ తోటి మేము అయితే నేను 16 సంవత్సరాల నుంచి కూడా బీజేపీలో పనిచేస్తున్నా. ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. 2009లో జాయిన్ అయినాము. ఓకే. ఇప్పటి వరకు కూడా వేరే ఏ పార్టీకి కూడా మేము వెళ్ళలేదు. ఓకే. మస్తు ఆఫర్స్ వచ్చినాయి, చాలా ప్రలోభ పెట్టినా కానీ మేము ఎక్కడ వెళ్ళాం. అయితే జనాలకు నేను వెనక కూడా మామూలుగా వేరే నాకు పదవిలు ఏం లేకుండా ఏమన్నా కానీ సేవ చేసుకుంటూ పోతున్నా. అదే సేవ చేద్దామన్న దృక్పథంతో సర్పంచ్గా పోటీ చేద్దాం. మీ ఏజ్ ఎంత ఉండొచ్చు ఇప్పుడు? నాది ఇప్పుడు 34 ఉంటుంది. 34. ఓకే. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వెంబడే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ నేను ఓటేసినామంటే బీజేపీలో జాయిన్ అయినాకనే ఓటేసినాం. ఓకే. సరే, మరి బీజేపీలోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది స్టార్టింగ్లో? జాతీయ భావం, కొంచెం దేశం మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న పార్టీ బీజేపీ కాబట్టి ఓకే, కొంచెం ఆ వైపు మేము అడుగులేయాల్సి వచ్చింది. ఓకే రైట్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అభ్యర్థిగా మీ మేడం ఉన్నది కదా, మరి ఏమైనా ఇబ్బందులు, ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ అట్లాంటి ఏమున్నది. మా మేడం వెల్ ఎడ్యుకేటెడ్. ఆమె డైట్ అంటే ఏం చదివింది? డైట్ కంప్లీట్ అంటే టీచర్ ట్రైనింగ్. డైట్ గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడల్ అనర్గళంగా మాట్లాడుతుంది. ఆమె కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. ఓకే. అమ్మ కూడా? ఈమె కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. మంచిగా మాట్లాడగలుగుతుంది, మంచి అవేర్నెస్ ఉంది అట్లా. సరే, ఇక్కడ టోటల్గా ఒక సర్పంచ్కు పోటీ చేయాలంటే ఊరు ప్రజల మీద పట్టు ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం? 450 ఓట్లు ఉంటాయి. 450 ఓట్లు ఉన్నాయి. సాధారణంగా జనం ఎంత ఉండొచ్చు? 800 వరకు ఉంటారు. 750-800 మంది ఓటర్స్. 450. సో ఇప్పుడు ఇక్కడ వార్డు మెంబర్లు ఎన్ని ఉన్నాయి మొత్తం? 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులకి 8 వార్డు మెంబర్లు ఉన్నారా? అవును. మా తరఫున లేదు, మా తరఫున మేము 2 వేసినాము. ఓకే. ఎట్లంటే కొంచెం మేము స్టార్టింగ్ కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ప్లేస్లలో మాకు ఓట్స్ మైనస్ అవుతున్నాయి. ఓకే. వార్డ్స్ వేస్తే ఎట్లంటే మాకు మొత్తం యూత్ ఉన్నారు కాబట్టి అవతల వాళ్ళు కొంచెం ప్లాన్ ప్రకారం యూత్ వాళ్ళ ఫ్యామిలీలను టార్గెట్ చేసి వార్డులలో దింపుతున్నారు. అట్లా ఓకే. అట్లాంటి ఏరియాలలో మేము అగర్నెస్ట్ చేస్తే మాకు కొంచెం ఓట్లు మైనస్ అవుతున్నాయి కాబట్టి ఓకే, మాకు ఏదైతే ఫుల్ఫిల్గా ఉన్నాయో ఆ 2-3 వార్డులు 1 వే ఉంటాయి. ఓకే. ఆ 2-3 వార్డులను మేము ఫోకస్ చేసాం వార్డు మెంబర్గా.
ఓకే మిగతా ఓవరాల్గా కొంచెం సర్పంచ్కి మైనస్ అవుతుంది కాబట్టి ఓకే. ఆ లెక్కలు మేము వదిలేసినాం. అంటే ఇప్పుడు వీడి వరకు బాగుంది సరే, వార్డులు పక్కకు పెడితే ఒక సర్పంచ్ అభ్యర్థి అనేటోడు కనీసం గ్రామానికి ఏమైనా సేవను అభివృద్ధి చేసి ఉండాలి. అట్లాంటివి ఏమైనా చేసినావు నువ్వు? మెయిన్ సేవ అని కాదు కానీ మేము జనాలల్లో ఉంటాము. ఓకే నాకు ఇప్పుడు పోస్ట్ అయితే ఏం మామూలుగా మేము సర్పంచ్ ఇంతకుముందు ఒకసారి వార్డు మెంబర్ చేసినాం అమ్మ. ఓకే ఇప్పుడు మేము ఎంపీ సాబ్ గెలిచినాక దగ్గర దగ్గర ఒక 5 లక్షల సీసీ రోడ్లు కానీ ఓకే. ఒక 2 బోర్లు వేయించినాం. ఒక 2 అంటే త్రాగునీటి కోసం చిన్న చిన్న అప్పుడు ఆ మధ్యకాలంలో గవర్నమెంట్ వచ్చిన కొత్తలో వనరులు ఏం లేకపోతే మోటార్ కాలిపోతే కూడా నా సొంత నిధులతోటి మోటార్ వేయించి బీజేపీ అని కూడా చెప్పి అంటే సొంత డబ్బులతోటి బోర్ మోటార్ ఖరాబ్ అయితే మొత్తం పంపు మొత్తం ఇప్పించడం జరిగింది. 20,000 ఉండొచ్చు దానికి 20,000 ఖర్చు పెట్టి 20,000 సొంతంగా. ఓకే. ఊరు మొత్తానికే లేకుంటే ఒక వార్డు? ఊరు మొత్తానికి. అక్కడ ట్యాంక్ ఉంటుంది సప్లైది. ఓకే. ఆ మోటార్ పంపు మొత్తం మేము వేయించినాం. ఓకే రైట్. అయితే నేను ఏం అడుగుతున్నా అంటే ఈ విధంగా జరుగుతుంది ఇప్పుడు పంచాయతీలు అయితే ఊర్లలో ఒక వర్గం కానీ ఒక అన్నదమ్ముల మధ్య కానీ ఒక భార్యాభర్తల మధ్య కానీ కొన్ని పంచాయతీలు అవుతాయి కదా, ఆ పంచాయతీలలో ఏమైనా పాల్గొంటావా నువ్వు? పోతామన్న, తప్పకుండా పోతాం. అంటే పిలుస్తారు మనని. ఓకే. మనని పిలుస్తారు, మనం పిఎస్లకు ఏమన్నా పంచాయతీలు ఉన్నా రికమెండ్ చేస్తాం. పోలీస్ స్టేషన్కు ఏం చేస్తారు చెప్పండి? మనకు ఎవరైతే న్యాయం ఉందో వాళ్ళ వైపు చెప్తామన్న. ఓకే. కొంచెం ఏమన్నా కొందరు ఇబ్బందులు పెడుతుంటారు, మాట సాయం చేస్తాం. మనం చేసేది మాట సాయం చేస్తాం. ఓకే. మనకు ఫేవర్గా ఏదైతే ఉన్నదో అంతవరకు మాట్లాడగలుగుతాం. ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే నేను నీ మనిషిని, నా ఇంకా తప్పు ఉన్నది అయినా నన్ను కరెక్ట్ చేయాలంటే అప్పుడేమంటారు? అట్లాంటప్పుడు బెదిరిస్తామన్న కంపల్సరీ. అట్లా మన ఎంత మనకున్నా మనం ఇంకోటి తప్పు చేస్తే మనకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అట్లాంటప్పుడు అది మనం అపవాదం మనం చేసుకోదు కాబట్టి కొంచెం చూసి సెట్ చేసే ప్రయత్నం చేస్తాం. తప్పును కూడా ఖండిస్తాం. వాడేమన్నా తప్పు చేస్తే నేను కూడా పోయి అవతలని కాలు మొక్కడానికి రెడీగా ఉంటాను. చాలా సందర్భాలలో నేను అట్లా చేసిన మా పిల్లలకు యూత్ కూడా తెలుసు నేను ఎంతవరకు తగ్గుతానేది. నా వాడు నా ఇంటోడు కానీ మనోడు కానీ మన అనుకున్నాడు ఎవరైనా తప్పు చేస్తే వాని కోసం నేను అవతలని కాలు మొక్కడానికి కూడా రెడీగా ఉంటాను. చాలా సందర్భాలు జరిగినాయి. ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి మనకి. అంటే వాడి కోసం కాళ్ళు మొక్కనికి సిద్ధం. ఏమైనా అవుతుంది. ఆ మస్తు సందర్భాల్లో జరిగినాయి. మీరు మామూలుగా ఊర్లో కనుక్కోండి పిల్లలను కూడా మస్తు చాలా సందర్భాల్లో నాకున్న వీక్నెస్ నాకున్న బలం కూడా అదే. అవతల వాళ్ళు భయపడేది కూడా అదే. ఆడు ఎంతవరకైనా తగ్గుతాడు అన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు అందరూ. అదే రైట్. ఇంకొకటన్నా గ్రామ ప్రజలతోటి మీరు ఎట్లా ఉంటారు? మంచిగా ఉంటామన్న. ఇప్పుడు కుల మతాలు అనేది కామన్ ప్రతి విలేజ్లో, హిందూ ముస్లిం కావచ్చు ఇంకా చిన్న చిన్న వేరే విషయాలు కావచ్చు, దీనిపైన మీరు అభిప్రాయం? కుల మతాలు అనేటివి కొందరు సూచిస్తారు కానీ నా వరకైతే అట్లా మా ఊళ్ళో మెజారిటీ పీపుల్స్ రెడ్డీస్ ఉంటారు. ఓకే. మేము రెడ్డిలను కూడా అన్న మామ కాకా బాబాయ్ అనే పిలుస్తాము. అవతల ఇంకా నిమ్న కులాలు మామూలుగా ముస్లిమ్స్ ఉన్నా కానీ అన్న మామ కాకా బాబాయ్ అనే పిలుస్తాం. మా ఇంట్లో వరుసలతోటి నడుస్తుంది అంతే. మా దగ్గర ఇట్లా ఆ కులాల ఫీలింగ్ అయితే మా ఊళ్ళో రాలేదు. ఓకే. ఇప్పటి వరకు అయితే మా దగ్గర అయితే అట్లాంటి ఇష్యూస్ ఏం జరగలేదు. ఓకే రైట్. ఇక్కడ మీ ఊర్లో నీకున్న బలం ఏంది అసలు? అనురాగ ఆప్యాయాలతో నేను మందితోటి మెలుగుతా. ఓకే. ఏంటంటే మనం ఏమున్నా కానీ నాలుగతోటి ఎవరిని కూడా పేరు పెట్టి ఇట్లా పిలవను. ఓకే. అమ్మ నాయన చిన్నాయన పెద్దనాయన తాత మామ తమ్ముడు అన్ననే పిలుస్తాను. ఎవరిని కూడా నేను వల్గర్గా అసలు మాట్లాడేది నాకు ఇప్పటివరకు నోటికి రాలేదు. ఓకే. యువతతోటి మీరు ఎట్లా ఉంటారు? యువతతోటి అంటే యువత నా సొంత రక్తం కన్నా ఎక్కువ. ఓకే. వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తా. చాలా సందర్భాలలో కూడా యువత కోసం నన్ను చాలా టార్గెట్ చేసినారు. ఇప్పుడు కూడా సేమ్ అదే. ఓకే. మేము పైకి రావద్దు, పిల్లలు ముందుకు రావద్దు, మా రాజకీయ భవిష్యత్తు ఏమన్నా అవుతుంది అన్న కాన్సెప్ట్ తోటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కూడా అదే నడుస్తుంది. అంటే పిల్లలు పైకి రాకూడదు. పిల్లలు మొత్తం యూత్ మొత్తం వన్ వే ఉన్నారు. యాక్చువల్గా నేను నిలబడ్డది కూడా యూత్ కోసమే నిలబడ్డా. ఓకే. అంటే ఒక వర్గం ఏమవుతున్నదంటే వీళ్ళని మొత్తం ఏమో చేసి బదలాం చేసేసి తొక్కేద్దామన్న కాన్సెప్ట్తో ట్రై చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి అగనెస్ట్గానే నిలబడడం, వాళ్ళకి అగనెస్ట్గానే చేస్తున్నాం. అంటే జిద్దుకు తీసుకుని ఓడినా పర్లేదు గెలిచినా పర్లేదు. అంటే యూత్ ఏదైతే అనుకున్నారో ఆ దాన్ని మేము కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాం అన్నమాట. అయితే ఇంకొకటి నాకున్న సమాచారం ఏంటంటే మీది మొగిలిగిద్ద జ్యోతి భీమయ్య గారు అనే వ్యక్తులు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే కొన్ని మేనిఫెస్టోలో కొన్ని లైన్లు ఇచ్చారు. మీరు ఒకసారి తీయండి, మీరు మీ తాను ఏముంది అనేది ఒక అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధి కోసం అంటే కొన్ని మెయిన్ పాయింట్స్ ఇచ్చారు. ఒకసారి చదవండి, మరి ఏమున్నాయో చూద్దాం ఒకసారి. మీరు ఏమనుకున్నారు, మీరు ఏం చేస్తారు, అది ఒక మేనిఫెస్టో పెట్టినట్టున్నారు. అవును, చదవండి చూద్దాం. టోటల్ 15 ఉన్నాయి. 15 ఉన్నాయి. చెప్పండి. మేమేం చేస్తామంటే ఏదైతే గవర్నమెంట్ నుంచి ఏదైతే పథకాలు వస్తున్నాయో గడపకు అందియాలి. ఎట్లంటే కొన్ని ఊర్లల్లో కొన్ని కాంగ్రెస్ పార్టీ వాడు వన్ పార్టీకే ఇస్తున్నాడు, టీఆర్ఎస్ వాడు వన్ పార్టీకే ఇస్తున్నాడు, బీజేపీ వాడు వన్ పార్టీకి. మేము అట్లా కాకుండా అన్ని వర్గాల వారికి ఎవరైతే ఉన్నారో తక్కువ వాళ్ళకు సోర్స్ లేని వాళ్ళకి
హెల్ప్ చేసే దాని వేదికగా అంటే అందరికి అందించే ప్రయత్నం స్కీమ్స్ మొత్తం కంపల్సరీ ఇంటింటికి చేసేస్తాం అట్లా. ఓకే మెయిన్ స్పెషల్ ఫోకస్ ఏంటంటే ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు కానీ ఇంటికాడ ఇష్యూస్ అయ్యి కొట్లాటలు కానీ ఇంకేమన్నా మందు తాగుడు కానీ ఏమన్నా అయితే ఎవరి దగ్గర కూడా అప్పటిదప్పుడు పోయే స్పెషాలిటీస్ చాలామంది దగ్గర లేవు. ఇంకోరు పోయి కారు అడగాలి, ఇంకోరిని పోయి ఏమో చేయాలి. నా సొంత నిధులతోటి 2 లక్షలు కానీ 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ అంబులెన్స్ ఏర్పాటు చేసేది అయితే నాకు పెద్ద కళ. అది ఓకే కంపల్సరీ అది మాత్రం అంబులెన్స్ 24 అవర్స్ ఉంటుంది. 24/7 365 days కంపల్సరీ ఉంటుంది బండి. ఇది నువ్వు చేసేది ఇది కూడా నేను గెలిచినాక 1 month లోపు ఇంప్లిమెంట్ చేసేది. అంటే గెలిస్తేనే చేపిస్తావు? గెలవకుండా చేపిస్తా అంతే. అంబులెన్స్ మాత్రం నేను గెలిస్తే కంపల్సరీ చేపిస్తా. జనాలు గెలవకపోతే అంటే ఇక అది జనాల చేతిలో ఉంటుంది. నేనేమంటున్నా అంటే అంబులెన్స్ మీరు పెట్టిస్తారు అవును 24/7 నో ప్రాబ్లం. అది ఎంత ఖర్చు అయినా పర్లేదు, అది చిన్నదా పెద్దదా పక్కకి పెడదాం. గెలిస్తే మీరు చేపిస్తారు? గెలవకపోయినా చేపిస్తామన్న. ఎట్లా అంటే జనాల కోసం చేయాలి, ఏదో ఒకటి గుర్తుంటుంది కదా. గెలిచినా గెలవకపోయినా అంబులెన్స్ 24/7 అంబులెన్స్ కంపల్సరీ పోల్కంపల్లికి. పోల్కంపల్లి. ఓకే రైట్. నెక్స్ట్ పాయింట్ వైజ్ రావాలి. ఇప్పుడు మామూలుగా ప్రతి ఇంట్లో ఆడపిల్లలు జన్మిస్తే కొంచెం ఏంటంటే కొంచెం సఫర్గా నర్వస్ ఫీల్ అవుతారు. వాళ్ళకి ఎంకరేజింగ్గా మేము ఏం చేస్తామంటే బంగారు తల్లి పథకం కింద 5,555 రూపాయలు ఇస్తాం గిఫ్ట్. నా సొంత నిధులతో. ఎటువంటివి ఏముండదు, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయం. నా నుంచి ఏమవుతుందో అది చేస్తాం అట్లా. యువతకు మా ఊర్లో మేము ఆడుకునేటప్పుడు మస్తు గ్రౌండ్స్ ఉండే. ఇప్పుడు పిల్లలు ఏమవుతారంటే తింటున్నారు, యథార్థంగా ఫోన్లు చూస్తున్నారు, అది చూస్తున్నారు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేదన్నట్లా. కంపల్సరీ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ కాల్ ప్లేస్ ఉంది, లేకపోతే ఇంకెవరితో మాట్లాడాను సరే గ్రౌండ్ కంపల్సరీ రిక్వైర్ చేసి గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం. ఓపెన్ జిమ్ ఉంటుంది కదా, ఓపెన్ జిమ్ కంపల్సరీ. క్రీడా సామాగ్రి అవన్నీ కూడా యువతకి ఇచ్చేస్తాం అట్లా. మామూలుగా ఊళ్ళో ఆడపిల్లలు ఎవరైనా పెళ్లి అయితే చిరసారే కానుక కింద కూడా 11,111 రూపీస్ 11,000 కంపల్సరీ. నేను ఈ మాట ఏంటంటే నీకు ఎందుకు అడుగుతానంటే కొందరు ఇస్తున్నారు, కొందరు అయినాక కూడా 5,000 ఇస్తామంటున్నారు. మేము 11,000 మేము మా ఇంటి ఆడపడుచులాగా మాకేమైతే అది డబ్బులు కాకుండా మళ్ళీ వేరే పనులు కూడా చేస్తాం. డబ్బులు అయితే కంపల్సరీ ఒక 11,000 కంపల్సరీ. దానితో పాటు కొంత ఏమన్నా పుస్తక మెటల్ కానీ ఇంకేమన్నా మాకు పర్సనల్ అది మేము ఏమైనా సరే చేస్తాం అన్నట్లు. ఓకే నెక్స్ట్ దాని అయినాక ఇప్పుడు వ్యవసాయ భూములకు రోడ్లు ఉంటాయి కదా, ఇక్కడ ఆల్రెడీ పెట్టిపించినాము. ఇక్కడ కుర్వగడ్డ అని ఉంటుంది, ఇక్కడ గిద్దలం 2 కూడా పెట్టిపించినాము. మేము గెలిచినా ఓడిపోయినా అది 1 or 2 monthsలో శాంక్షన్ అవుతాయి. మేమే ముందరుండి చేపిస్తాం అట్లా కంపల్సరీ. అంటే అది ఎంపీ లెవెల్ అంటారా? ఎంపీ ల్యాండ్స్లో పెట్టేసినాం మేము ఆల్రెడీ. అది లెటర్ కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది. అది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంచెం సార్ ఏమన్నారంటే కొంచెం ఆగినాక చేద్దాము, ఇష్యూ అవుతుంది అన్నట్లు చెప్పినారు. దానికోసం కొంచెం ఆగినాం మేము అంతే. ఓకే నెక్స్ట్ అది అయిపోయినాక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిహెచ్సి ఉంటుంది కదా, ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు, అది కూడా ఏర్పాటు చేస్తాము. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ పోచమ్మ గుడి ఉంటుంది ముందల, దాని వరకు సీసీ రోడ్ వేపిస్తాము. 2 వైపులా స్ట్రీట్ లైట్స్ పెట్టిస్తాము అట్లా. అది కొంచెం ఊరికి దూరం ఉంటుంది గుడి, కంపల్సరీ అక్కడ అది కంపల్సరీ ఆడ వేపిస్తాము. మళ్ళీ ఇప్పుడు వీధి దీపాలు ఉంటాయి కదా, 365 రోజులు కూడా వీధి దీపాలు కంపల్సరీ వెలిగేలా చూస్తాం. అది ఫండ్ రాకపోతే మా సొంత నిధులతో పెట్టినా సరే ఫండ్ వచ్చినాకనే వేస్తాము. లేదు ఫండ్ లేదని చెప్పకుండా కంపల్సరీ వేసే ప్రయత్నం చేస్తాం అట్లా. ఏం ప్రాబ్లం రాని 48 hours పరిష్కరిస్తాం. ఏం ప్రాబ్లం కానీ కంపల్సరీ చేస్తాం అది. ఇక గ్రంథాలయం లేదు మా ఊర్లో, గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం. అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, పాత బిల్డింగ్, అదంతా కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ చేసేసి అందులోనే గ్రంథాలయము. దాంతోపాటు మహిళా శక్తి కేంద్రం ఒకటి, మహిళల కమ్యూనిటీ ఆల్ పర్పస్ ఒకటి మహిళా శక్తి కేంద్రం కంపల్సరీ. ఇక ఏమున్నా కానీ అన్ని వర్గాల అభివృద్ధి మాత్రం చేస్తామన్నా. నీది నాది, మాకు చేసిండు మాకు చేయలేడు లేకపోతే ఏమున్నా సరే కానీ మేము గెలిచినాక ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఇక్కడ కంచెన్ గుట్ట ఉంటుందన్న, దానిపైన దగ్గర ఒక 2 ఎకరాలు ఉంటుంది మంచిగా, పైన ఓపెన్ ల్యాండ్, దానిపైన మంచి గుడి కడతాం. అందరి సహకారంతో మంచి గుడి నిర్మించే ప్రయత్నం అయితే చేస్తాం. ఆహ్లాదకరమైన వాతావరణంతో అక్కడ ఒకటి మెయిన్ మాకు ఎప్పుడంటే మా తాతల జమానాల సందు కూడా మా ఊరికి రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ రాపోల్ ఉంటుంది. మామూలుగా ఒక 1000 ఎకరాలు ఉంటే మాకు 600-700 మాకు ఉంటుంది, 350 రాపోల్కి ఉంటుంది. ఆ ఎక్కువ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏం చేశారంటే ఒకప్పుడు మొత్తం ఆమ్లెట్ విలేజ్ ఉండే, మొత్తం అది రెవెన్యూ రాపోల్కి ఉండే. ఆ రాపోల్ది మాత్రం రెవెన్యూ తీసేసి కంపల్సరీ పోల్కంపల్లికి సపరేట్ మా శాయశక్తులు ఎంతవరకు ఉందో ఎంపీ సాబ్ తోటి కానీ రెవెన్యూ వాళ్ళతో కానీ ఏమన్నా మాట్లాడి అవసరమైతే రెవెన్యూ మినిస్టర్ తనకు పోయి కూర్చొని అందరినీ కలుపుకొని పోయి పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ డౌట్ ఏమొచ్చిందంటే
మీరు గెలిచినా ఓడినా మీరు ఏమంటున్నారు? ఒకటి అంబులెన్స్ స్పెషల్గా, రెండవది రెవెన్యూ కంపల్సరీ. ఇది మీ బాధ్యత. గెలిచినా ఓడినా ఎంత ఖర్చైనా ఏమైనా గుర్తుండే పనులు చేయాలన్న. పాలిటిక్స్ అంటే మొత్తం గుర్తుండే పనులు చేయాలి. ఏదో అప్పటిపూర్తి చేసి తుత్పాలు చేసి గప్పాలు చెప్పుకోకూడదు కాదు. గుర్తుండే పనులు చేసాం. ఇప్పటి వరకు కూడా మీరు బయట కూడా అనుకోండి, సరే కొన్ని ఉండొచ్చు, కానీ నా మీద అయితే వ్యతిరేకత ఎవరికి కూడా లేదు. ఓకే, అంటే నేనేమంటున్నా, శాశ్వతంగా ఉండాలని నువ్వు అంటున్నావు. మీతో సాధ్యం అంటావా? అవుతుంది అన్న, ఈ రెండు పనులు అవుతుంది. ఎట్లా అవుతుంది అంటున్నంటే, నాకు అన్ని పార్టీలతో కోఆర్డినేషన్ ఉంది. ఓకే, కాంగ్రెస్లతో మాట్లాడగలుగుతా, పైన బీజేపీలతో ఉంది, నాకు టీఆర్ఎస్ అందరితో కోఆర్డినేషన్ ఉంది. ఓకే, నేను మినిస్టర్ లెవెల్ కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. ఓకే, నేను చేయించే బాధ్యత నాకు. రైట్. వీడి వరకు నీ గ్రామం గురించి మాట్లాడితే, ఒకవేళ ఎగ్జాంపుల్ మీరు ఓడిపోతే జనాలతోటి ఎట్లుంటారు? ఇంతకన్నా మంచిగా ఉంటామన్న. అంటే ఓడిపోదాం అనేది కాదు, కానీ ఇన్ కేస్ ఓడిపోయినా కానీ ఓకే, ఇంతకన్నా మంచిగా అభివృద్ధి చేస్తాం, జనాలతోటే ఉంటాం, జనాలతోటే కలిసి నడుస్తాం. డిసప్పాయింట్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. వీడి వరకు బాగుంది. ఒకవేళ గెలిస్తే ప్రత్యర్థులు, ఇప్పుడు నీ మీద పోటీదారులు ఉన్నారు. ఎగ్జాంపుల్ నువ్వు గెలిచినావు, లేదా ఏదో ఒక సందర్భాన్ని బట్టి జనాలు కావచ్చు, అట్లా లీడర్లు కావచ్చు, వాళ్ళతోటి ఎట్లా ఉంటావు? అందరితో మంచిగా ఉన్నారు. ఇప్పుడు గెలిపోవటము సహజం అన్న. ఇప్పుడు వాళ్ళ సైడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలవాలని వాళ్ళు ట్రై చేస్తారు. వీళ్ళు ఇప్పుడు ముగ్గురం వేసినాం మేము. అవును, ముగ్గురం. ఇప్పుడు నేను టీఆర్ఎస్ అని అయితే మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మేము ఇద్దరు. ఎవరు ఆయన? శేఖర్ అంటే ఓకే, మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఇవతల కాంగ్రెస్ వాడు కూడా వాళ్ళ టింకు అని ఉంటాడు, వాళ్ళ కొడుకు. ముగ్గురం దోస్తులమే. ఓకే, కంపల్సరీ మేము పోటీ పడాలి కాబట్టి పోటీ పడుతున్నాం. తర్వాత ఎవరి దారి వాళ్ళది, ఎట్లుండాల్సిన దోస్తానికి అట్లే ఉంటుంది. ఓకే, ప్రత్యర్థులు ఎట్లున్నా రాజకీయమే దోస్తాను. ఓకే, మొత్తానికి ఈ విధంగా తీసుకుపోతాంటావు. ఇప్పుడు నీకున్న ఒకటి ఏంటంటే పెద్ద బాధ్యత. అంబులెన్స్ ఒకటి ఉంది, రెవెన్యూ గ్రామం ఒకటి ఉంది. దీని మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, చేసి చూపెట్టాలి. ఒకవేళ నేను గెలిచినా ఓడిపోయినా 1 monthలో అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం కంపల్సరీ. అందరికీ నమస్కారం. మేము బీజేపీ పార్టీ తరఫున గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. మా గుర్తు కత్తెర గుర్తు, సీరియల్ నెంబర్ 2 పైన మీరు అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని కోరుతున్నాం. మీరు మా పైన నమ్మకం ఉంచి మమ్మల్ని అత్యధిక మీరుతో గెలిపించినట్లయితే మేము గ్రామానికి సేవ చేసుకునే అవకాశం మాకు కల్పిస్తే మేము తప్పకుండా ఇంతకంటే ఎక్కువ చురుకుగా పాల్గొని గ్రామాన్ని మొత్తం అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆస్కారం ఉంటుంది. కావున మమ్మల్ని నమ్మి మీ అమూల్యమైన ఓటును మాకేసి మమ్మల్ని గెలిపించగలరని ప్రార్థన. అందరికీ నమస్కారం. పోల్కంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ తరపు నుండి నిలబడడం జరిగింది. అధిక మెజారిటీతో గెలిపించండి, కత్తెర గుర్తుకు ఓటేయండి.